ఎంపీ మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్పై వాదనలు ముగిశాయి. ఏప్రిల్ 3న తీర్పిస్తామన్న హైకోర్టు న్యాయమూర్తి తీర్పిచ్చే వరకు పిటిషనర్ను అరెస్ట్ చేయొద్దని ఆదేశించారు. మిథున్ రెడ్డికి నోటీసులు ఇవ్వలేదని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. తదుపరి విచారణ ఏపీ హైకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. మద్యం కుంభకోణంలో మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. ఎంపీ మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్పై వాదనలు ముగిశాయి. ఏప్రిల్ 3న తీర్పిస్తామన్న హైకోర్టు న్యాయమూర్తి తీర్పిచ్చే వరకు పిటిషనర్ను అరెస్ట్ చేయొద్దని ఆదేశించారు. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ శ్రీదేవి. ఏదైతే గత వైసీపీ ప్రభుత్వంలో మద్యం అక్రమ మార్గాల ద్వారా కూడా వేలాది కోట్ల రూపాయలు కూడా చేతులు మారాయి. అయితే గత వైసీపీ ప్రభుత్వంలో కూడా కొందరు కీలకమైన పదవిలో ఉన్న అంటే అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తులు కొందరు ఈ మద్యం మాఫియాని వెనక నుంచి నడిపించారు. దాదాపు కోట్లాది రూపాయలు కూడా అప్పుడు పెద్దల జేబుల్లోకి వెళ్ళాయి. అంటే ఈ వ్యవహారంలో కూటమి సర్కారు వచ్చాక మద్యం అక్రమ వ్యాపారంపై కూడా పూర్తిగా ఫోకస్ పెట్టింది. దీనిపైన కూడా ఇప్పటికో చిట్టు కూడా విచారణ చేపడుతుంది. అయితే ఇందులో భాగంగా ఇప్పటికే ఈ కేసులో ఏదైతే తమకు అరెస్టు ఉంటుందని చెప్పేసి వాళ్ళు ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో మిథున్ రెడ్డి హైకోర్టుని ఆశ్రయించారు. తనకు ముందస్తుగా బెయిల్ ఇవ్వాలని చెప్పేసి కూడా హైకోర్టుని కోరారు. ఈ నేపథ్యంలో హైకోర్టులో ఈరోజు మిథున్ రెడ్డి కూడా స్వల్ప ఊరటలు లభించని చెప్పుకోవచ్చు. ఈ కేసులో ఏదైతే ఉందో తనను ముందస్తుగా అంటే తొందరపాటు చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా హైకోర్టు సిఐడి పోలీసులు కూడా ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్ 3 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పి కూడా హైకోర్టు తన ఆదేశాలు ఈరోజు స్పష్టం చేసింది. అయితే ఈ కేసును కూడా తదుపరి ఎల్లుండికి విచారణ వాయిదా వేసి కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రస్తుతానికి స్వల్ప ఊరట లభించిన మిథున్ రెడ్డికి మళ్ళీ ఎల్లుండి విచారణలో హైకోర్టు విచారణలో ఎలాంటి ఆదేశాలు ఇస్తుందో మనం చూడాల్సి ఉంటుంది శ్రీదేవి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.